గుడ్ ఈవినింగ్ అండి. ఈ సెషన్లో మనం అంటే గతంలో మాట్లాడుకున్న క్లాసుల తర్వాత ఏదైనా కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశం మాట్లాడదామని అనుకున్నాం. అంటే వారానికి 10 రోజులకు ఒకసారి ఒక కరెంట్ ఇష్యూ తీసుకొని దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికి కన్నా ముందు కొన్ని ప్రాథమిక అంశాలు చెప్పాలనుకున్నాను. అవి ఏంటి అంటే, వాస్తవంగా అసలు కరెంటు పాలిటిక్స్ సంబంధించిన అంశాల్ని ఎలా చదవాలి, ఎలా అనుసంధానం చేసుకోవాలి, ఇది ఫస్ట్ అభ్యర్థికి తెలియాలండి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను ఒక మోడల్ ఈ క్లాస్లో మీకు ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ విషయం మీదైనా, అంటే నేను చెప్పడం ఎలాగో చెప్తాను, బట్ ఏదైనా ఇంకొక విషయం వచ్చినప్పుడు మీరు దాన్ని ఓన్గా డెవలప్ చేసుకోవడానికి ఈ మోడల్ మీకు హెల్ప్ అయ్యేలాగా నేను ఒక ప్లాన్ చేశాను. అంటే ఒక చిన్న డిజైన్ చేశాను. ఉదాహరణకి ఈ సెషన్లో మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటి అంటే, ఉమెన్ రిజర్వేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్. అయితే దీని మీద చాలా మందికి చాలా తెలుసు. కాకపోతే మీరు ఒక టాపిక్ని తీసుకున్నప్పుడు అది ఏంటి అని చదవడంతో పాటుగా మీ సిలబస్లో దానికి సంబంధించిన అంశాలు ఎక్కడ కవర్ అవుతాయో కూడా చూసుకోవాలండి. అంటే ఉదాహరణ కనుక మీరు గమనిస్తే, మీ సిలబస్లో మహిళలకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన ఏ అంశాలు ఉన్నాయి అనేది మీరు ఐడెంటిఫై చేసుకుంటే, ఫస్ట్ మనకి రిజర్వేషన్లు ఎవరికి? మహిళలకి. ఈ రిజర్వేషన్లు మహిళలకి అన్నప్పుడు రిజర్వేషన్లు ఎక్కడ అంటే, చట్టసభల్లో రిజర్వేషన్లు, అలాగే స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్లు, అలాగే విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో ఏమైనా రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలు ఉన్నాయా, ఉంటే ఏంటి, దీనికి సంబంధించి మహిళల అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని అడగడానికి అవకాశం ఉన్న ఇతర ప్రశ్నలు, ఇవి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ప్రాథమికంగా తెలిసిన అంశం ఏంటి? మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే. దాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలో ఇక్కడ మనం మాట్లాడతాం. మహిళా రిజర్వేషన్లు అనంటే మహిళలకి చట్టసభల్లో, అంటే ప్రధానంగా దిగువ సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు. దిగువ సభల్లో అంటే ఏంటి? కేంద్రంలో లోక్సభలో, అలాగే రాష్ట్రంలో విధాన సభలో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తారు. అయితే ఇక్కడ ఈ క్లాస్కి సంబంధించి నేను మీకు అడ్వైస్ చేసేది ఏంటంటే, దీంట్లో చాలా విషయాలు చాలా డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. వీలైనంత వరకు మీరు ఇంపార్టెంట్ అంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, మీరు అన్ని నోట్ చేసుకోవడం అనేటువంటి జరిగితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అది గమనించండి. అంటే మహిళలకు రిజర్వేషన్ సంబంధించి మన దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అనే ఒక బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, ఆమోదించబడింది. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిటీ సూచనల ఆధారంగా నెక్స్ట్ జనాభా లెక్కల అనంతరం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. ఇది ప్రాథమికమైన అంశం. ఇది అందరికీ, మీతో పాటు మనందరితో పాటుగా పేపర్ చదువుతున్నటువంటి వ్యక్తులందరికీ తెలుసు. అంటే మనం ఇక్కడ స్పెసిఫిక్గా తెలుసుకునేది, కొంచెం మనం మెరుగ్గా తెలుసుకోగలిగిన పాయింట్ ఏమంటే, మహిళలకు రిజర్వేషన్లు అంటే కేవలం కేంద్రంలో ఉండే పార్లమెంట్లో, లోక్సభలోను, రాష్ట్రాల విధాన సభల్లోనూ రిజర్వేషన్లు ఉంటాయి. రాజ్యసభలో, విధాన పరిషత్లో అసలు ఏ రిజర్వేషన్లు ఉండవు. అలాగే మహిళా రిజర్వేషన్లు బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసినా కూడా ఇంకే రిజర్వేషన్లు ఎగువ సభల్లో ఉండవు. ఇది పాయింట్ అండి. ఇక దీనికి సంబంధించి ఏం తెలుసుకోవాలి అని అంటే, కరెంట్ అఫైర్స్లో మీరు తెలుసుకునే అంశాలు వేరండి. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఏం తెలుసుకుంటారు అంటే, ఎవరు ఈ బిల్లు ప్రవేశపెట్టారు అంటే, అర్జున్ రామ్ మేఘవాల్ అనే వ్యక్తి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అని మనం తెలుసుకుంటాం. ఇది కరెంట్ అఫైర్స్ అంటే, ఇది పాలిటీతో పెద్దగా లింక్ అయ్యే అంశం ఏం కాదు. ఇది మీరు అక్కడ చూసుకుంటారు. ఇక అసలు ఈ బిల్లుకి బేస్ ఏంటి, ఎందుకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని అనుకున్నాం మనం అనంటే, ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, రిజర్వేషన్లు అనే దాన్ని మనం ఎలా భావిస్తాం భారతదేశంలో అంటే, పాజిటివ్ డిస్క్రిమినేషన్,
సకారాత్మక విచక్షణ. రిజర్వేషన్లు అంటే ఏంటి? సకారాత్మక విచక్షణ లేదా పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే ఎవరో ఒకరికి ప్రయోజనం కలిగించి ఇంకొకరికి నష్టం కలిగించడం అనే ఉద్దేశంతో కాకుండా ఒక వర్గానికి తగిన ప్రాతినిధ్యం లభించినప్పుడు, ప్రాపర్ రిప్రజెంటేషన్ లేదు అన్నప్పుడు ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అన్నప్పుడు ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ లో భాగంగానే మనకి ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు చట్టసభల్లో కూడా ఉన్నాయి, అంటే లోక్సభలో విధానసభల్లో కూడా ఉన్నాయి. కాబట్టి అలాగే మహిళలకు రిజర్వేషన్ కల్పించడం తప్పేమీ కాదు. మరి దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు పేరు ఏంటి అంటే నారీ శక్తి వందన్ అధినియం. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరు ఏమని ప్రతిపాదించారు? నారీ శక్తి వందన్ అధినియం. నేను ఈ బేసిక్ పాయింట్స్ న్యూస్ పేపర్ లో ఉన్న పాయింట్స్ అన్ని మీకు తెలుసండి. ఇవి కాకుండా వచ్చే పాయింట్లు మీరు యాడ్ చేయండి, ఇవి కూడా మీకు తెలియకపోతే యాడ్ చేయండి. ఈ పేరుతో బిల్లు ప్రవేశపెట్టారు. అసలు ఈ బిల్లు ఎన్నవ బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టింది అంటే 128వ సవరణ బిల్లు. 128వ సవరణ బిల్లు అంటే 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అండి ఇది. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత ఇది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 106వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ బిల్ ఏమో 128, రాజ్యాంగ సవరణ ఏమో 106. ఇది నోట్ చేసుకోండి. 128వ సవరణ బిల్లు, 106వ రాజ్యాంగ సవరణ. మరి బిల్లు ప్రవేశపెట్టడం మనకి బేసిక్ పాయింట్ తెలిసిపోయింది. మహిళలకి 33% రిజర్వేషన్ లోక్సభలోను విధానసభలోను ఇస్తారు, అన్ని విధానసభల్లో ఇస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి? లోక్సభలో 33% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటుగా లోక్సభలో మాత్రమే కాదు, రాష్ట్రాల విధానసభల్లో, అంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలకు విధానసభలు ఉన్నాయి. రాష్ట్రాల విధానసభల్లోనూ 28 స్టేట్స్ లో ఇస్తారు. అలాగే యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీ, పుదుచ్చేరిలో ఇస్తారు. ఇక జమ్మూ కాశ్మీర్కి ప్రస్తుతం లేదు. సో కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతాల విధానసభలు ఉన్నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాల విధానసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. ఇది బిల్లు. మరి దీనికి నేపథ్యం ఏంటి? అసలు ఈ బిల్లు ఏంటి అంటే ఫస్ట్ టైం ఈ బిల్లు అసలు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాత, అంటే అంతకుముందు కొన్ని కమిటీలు ఏం చేశాయనంటే మహిళా సాధికారకత కోసం కొన్ని సూచనలు చేయడం జరిగిందండి. మనకి మార్గరెట్ అల్వా అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో, మార్గరెట్ అల్వా అనే ఒక మహిళా సభ్యురాలి ఆధ్వర్యంలో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పేసి ఒక ప్లాన్ ని తయారు చేశారు. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే మహిళలకి రిజర్వేషన్ అవసరమా లేదా అనే విషయాన్ని సూచించడం కోసమే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించి సూచనలు చేయమని చెప్పేసి నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అని నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పేసి ప్లాన్ ఒకటి 1987లో ఒక ప్లాన్ లో భాగంగా మార్గరెట్ అల్వా కమిటీ చేసిన సూచనలు ఏం చెప్పాయంటే మహిళలకి తగినంత ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి సూచనలు చేయడం జరిగిందండి. ఆ సూచనల్ని 1987లో మార్గరెట్ అల్వా కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ లో భాగంగా మహిళలకి తగినటువంటి ప్రాతినిధ్యం ఉండాలి అని సూచించిన తర్వాత మొట్టమొదటిసారిగా 1996లో దేవగౌడ ఈ బిల్లును ప్రవేశపెట్టాడు. దేవగౌడ ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దేవగౌడ ఆయన ఉన్న కాలం ఒకే సంవత్సరం, దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్న కాలం, ఆయన తొలిసారిగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టారు అంటే పార్లమెంట్ లో 1996లోను, 1998, 1999,
అదేవిధంగా మళ్ళీ 2008 ఇలా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని 4 వేరు సందర్భాల్లో ప్రవేశపెట్టారండి. ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు విషయంలో 1996, 1998, 1999 ఈ 3 సందర్భాల్లో ఏంటి అంటే లోక్సభ రద్దయిపోవడం వల్ల ఈ బిల్లు ముందుకెళ్ళలేదు. అంటే ఆ బిల్లు ప్రవేశపెట్టడం, బిల్లు ఆమోదించి చర్చించే లోపే లోక్సభ రద్దయిపోవడం వల్ల ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అంటే బిల్లు చట్టరూపం దాల్చలేదు. 2008లో ఏం జరిగింది అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అనేటువంటి బిల్లుని రాజ్యసభలో ఆమోదించారు. బట్ ఇంతలో లోక్సభలో లోక్సభ ప్రవేశపెట్టకుండానే లోక్సభ కాలం ముగిసింది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రాజ్యసభలో ముందుగా ప్రవేశపెట్టిన సందర్భం ఇది. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టింది. మీరు మొత్తం వినండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అక్కడే నోట్ చేసుకోండి, మళ్ళీ టాపిక్ అయిపోయిన తర్వాత అడగండి. అలాగే ఇక్కడ ఈ బిల్లు విషయంలో కాంప్లికేషన్స్ అసలు ఏమున్నాయి అని అంటే 1996లో మొదటిసారిగా ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంటే దేవగౌడ గవర్నమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమని ఒక క్వశ్చన్ రేజ్ అయింది అంటే ఇక్కడ పాలిటీతో రిలేటెడ్ ఉండే అన్ని టాపిక్స్ ని మీరు లింక్ చేసుకోవాలి. అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏమన్నారంటే మహిళా రిజర్వేషన్లు అనేటువంటి అంశంలో మహిళలకి లోక్సభలో 33% రిజర్వేషన్లు అన్నారండి. మహిళలకి లోక్సభలో 33% రిజర్వేషన్లు అన్నప్పుడు 1996లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎలా ఉండిందంటే 543 సీట్స్ ఉన్నట్లయితే ఈ 543 సీట్స్ లో మొత్తం లోక్సభలో ఉన్నటువంటి సీట్లలో అలాగే అన్ని రాష్ట్రాల విధానసభల్లో ఉన్న సీట్లలో 33% అంటే ఎన్ని అని అంటే 181 సీట్స్ ఉమెన్ కి రిజర్వ్ చేయడం జరుగుతుందని చెప్పారు. 181 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయడం జరుగుతుంది అని అంటే మరి దీంట్లో ఉమెన్ రిజర్వేషన్ ఇప్పుడు లోక్సభలో తీసుకున్నట్లయితే లోక్సభలో ఉన్నటువంటి 543 సీట్స్ లో ఎస్సీలకేమో 84 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి, ఎస్టీలకు 47 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయండి. అంటే 84 ప్లస్ 47 సీట్స్ అంటే ఈ 131 సీట్స్ ఎవరికి రిజర్వ్ అయి ఉన్నాయి? ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వ్ అయి ఉన్నాయి. దీంట్లో మహిళలకు ప్రత్యేకంగా ప్రస్తుతం అయితే రిజర్వేషన్ ఏమీ లేదు. ఇక్కడ గమనించండి 543 సీట్స్ లో లోక్సభలో ఉన్న సీట్లలో ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఎన్ని అంటే 131. ఈ 543 నుంచి ఈ 131 తీసేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి 412 సీట్లు ఉంటాయి. ఈ 412 సీట్లు ఇవి జనరల్ సీట్లు అండి. మరి ఈ జనరల్ సీట్ల విషయంలో 412 సీట్ల విషయంలో అన్ని జనరల్ సీట్లు అయినప్పుడు ఉమెన్ వెనుకబడ్డది అన్నప్పుడు ఉమెన్ కి సంబంధించి మరి ఓబీసీలు కూడా ఉన్నారు కదా, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలా వద్దా అంటే ఓబీసీలకి ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలా వద్దా అనే విషయం మీద చర్చ జరిగినప్పుడు 1996లో ఏం చేశారు అంటే ఈ బిల్లు మొదటిసారిగా ప్రవేశపెట్టిన అనంతరం ఈ బిల్లుని ఒక సెలెక్ట్ కమిటీకి అప్పగించారండి. సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి అంటే భారతదేశంలో ఒక బిల్లు చట్టం అవ్వాలి అంటే లోక్సభ రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది. మామూలుగా ఏదైనా ఒక బిల్లుని ఒక సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు విషయంలో అందరికీ అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఆర్టికల్ 107 ప్రకారం ఒక సాధారణ బిల్లు ఏం చెప్తుంది అంటే ఆర్థిక బిల్లు కాని బిల్లు ఆ బిల్లుని ఎలా ఆమోదించాలో ఆ ప్రక్రియ అంతా ఉంటుందండి. ఈ 107లో వివరించబడ్డ ప్రక్రియలో రెండవ దశలో మనకి కమిటీ దశ అని ఒకటి ఉంటుందండి. అంటే ఒక బిల్లును కమిటీకి అప్పగిస్తారు. అంటే ఇప్పుడు లోక్సభలో ఉండేటువంటి 543 మంది ఒక బిల్లు గురించి మాట్లాడితే అందరికీ అవగాహన ఉండాలని లేదు కాబట్టి ఆ బిల్లు మీద నిపుణులైనటువంటి వ్యక్తులు ఒక 20 మందో 30 మందో ఉన్నట్లయితే వాళ్ళతో ఒక కమిటీని ఏర్పాటు చేయొచ్చు. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఆ బిల్లులో ఉన్నటువంటి ఒక్కొక్క పాయింట్ ని లైన్ బై లైన్ పరిశీలించి మార్పులు చేర్పులు సూచిస్తుంది. ఆ మార్పులు చేర్పులు యాక్సెప్ట్ చేయడము యాక్సెప్ట్ చేయకపోవడము అదంతా కూడా మళ్ళీ పార్లమెంట్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ కమిటీల్లో మనం గమనించండి బిల్లు ఆమోద ప్రక్రియకు సంబంధించి ఆర్టికల్ 107లో చెప్పబడ్డటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ కమిటీలు మళ్ళీ 2 రకాలండి. ఒకటేమో సెలెక్ట్ కమిటీ అంటారు, రెండవదేమో జాయింట్ కమిటీ. ఇవన్నీ కూడా మనకి పార్లమెంట్ అనే టాపిక్ లో వస్తాయి. సెలెక్ట్ కమిటీ అంటే ఒకే సభ సభ్యులు ఉంటారు, ఓన్లీ సింగిల్ హౌస్ మెంబర్స్ ఉంటారు. జాయింట్ కమిటీ అంటే
రెండు సభల సభ్యులు ఉంటారు. జనరల్ గా ఒక బిల్లు ఆమోదించేటప్పుడు దాన్ని సెలెక్ట్ కమిటీకి అప్పగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఏం చేస్తారంటే జాయింట్ కమిటీకి అప్పగిస్తారు. అంటే సెలెక్ట్ కమిటీలో ఉండే వాళ్ళేమో ఏ సభలో బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తుంటారో ఆ బిల్లు విషయంలో ఇంపార్టెంట్ అనుకున్నటువంటి ఆ బిల్లు విషయంలో నాలెడ్జ్ ఉన్న కొద్ది మంది ఆ కమిటీలో మెంబర్లు ఉంటారు. జాయింట్ కమిటీ అంటే 2 హౌసెస్, లోక్సభ రాజ్యసభ రెండు సభల్లోనూ, ఏ సభలో బిల్లు ప్రవేశపెట్టినా రెండు సభల్లోనూ ఉంటారు. అయితే ఇక్కడ 1996 లో మనకి దేవగౌడ గవర్నమెంట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయబడింది బిల్లు. అప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి అంటే జాయింట్ కమిటీ. ఆ జాయింట్ కమిటీలో 31 మెంబర్స్ ఉన్నారండి. ఈ 31 మెంబర్స్ లో లోక్సభ సభ్యులేమో ఒక 21 మెంబర్స్, రాజ్యసభ సభ్యులేమో ఒక 10 మెంబర్స్ తోటి, అంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్, ఈ విషయంలో అవగాహన ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెలెక్ట్ కమిటీ అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ బిల్లు విషయంలో ఉమెన్ రిజర్వేషన్ అంటే మళ్ళీ దీనికి సెలెక్ట్ కమిటీకి చైర్పర్సన్ గా ఎవరున్నారంటే గీతా ముఖర్జీ. ఇక్కడ గమనించండి, గీతా ముఖర్జీ కమిటీ ఏమో సెలెక్ట్ కమిటీ. మార్గరెట్ అల్వా ఏం చేసింది ఆమె అంటే నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ లో భాగంగా ఉమెన్ కి కావాల్సిన ఎంపవర్మెంట్ లో భాగంగా రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. అది మార్గరెట్ అల్వా అప్పుడు ఏది 1987 అది. ఆ తర్వాత ఇది 1996 అండి. ఇక్కడ గమనించండి, గీతా ముఖర్జీ కమిటీ ఇది జాయింట్ కమిటీ. ఈ జాయింట్ కమిటీలో 31 మెంబర్స్ ఏమన్నారంటే ఓబీసీ రిజర్వేషన్ల విషయాన్ని కూడా పరిశీలించాలి అని సూచించడం జరిగింది. అంతలో ఆ బిల్లు అక్కడతో అయిపోయింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 1996 అని మనం మాట్లాడుకుంటా ఉన్నాం, గీతా ముఖర్జీ కమిటీ అంటున్నాం. 1996 నాటికి మనకి జరిగినటువంటి చేంజెస్ ఏంటి ఇండియాలో అంటే 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులు 1991లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టిన సంవత్సరం, బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ 1991. ఇవి లోకల్ గవర్నమెంట్ సంబంధించి 1992లో బిల్లులు యాక్సెప్ట్ అయినాయి, ఆమోదం. 1990 బిల్ అంటే 1991లో 73rd, 74th అమెండ్మెంట్ బిల్స్ అండి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏమో రూరల్ లోకల్ గవర్నమెంట్స్, మీకు తెలుసు, గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు. 74th అమెండ్మెంట్ ఏమో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, పట్టణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడానికి సంబంధించిన బిల్లులు. ఈ బిల్లులు 1991లో బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు, 1992లో ఆమోదం, 1993 నుంచి అమలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే గీతా ముఖర్జీ కమిటీకి బిల్లు రిజర్వ్ చేసే నాటికి, అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేటువంటిది పార్లమెంట్ లో ఉమెన్ కి రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదన వచ్చే నాటికి లోకల్ గవర్నమెంట్స్ లో ఉమెన్ రిజర్వేషన్స్ అనేవి అమలు చేశారు, మహిళా రిజర్వేషన్లు అమలు చేశారు. ఇక్కడ గమనించాలి, ఆర్టికల్ 243 సిరీస్ లో 243D ప్రకారమేమో రూరల్ లోకల్ గవర్నమెంట్స్ గ్రామీణ, 243T ప్రకారమేమో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు అని చెప్తున్నాయి ఈ నిబంధనలు. ఈ రిజర్వేషన్లో SC/ST రిజర్వేషన్లతో పాటు ఉమెన్ కి, మహిళలకు 1/3 రిజర్వేషన్లు కల్పించాలని చెప్పడం జరిగింది. అంటే 73, 74 రాజ్యాంగ సవరణల్లో 243D/T ప్రకారం మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లు కనీసం కల్పించాలి. ఆ తర్వాత ఇంకా ఎక్కువ కల్పించడం అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇదేమో లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించి. మళ్ళీ ఎగ్జామినర్ ఏంటంటే ఒక చిన్న క్లారిటీ, మీరు ఏ పాయింట్ తీసుకున్నా ఎగ్జామినర్ పేపర్లో వచ్చే సమాచారాన్ని ఆధారం చేసుకొని కాకుండా కరెంట్ ఇష్యూ, అంటే మన కరెంట్ అఫైర్స్ కాదు కాబట్టి ఇష్యూ కాబట్టి ఓవరాల్ గా ఆ పేపర్ తయారు చేసే వ్యక్తి ఆ పరిణామాల్ని చూసి ఉంటాడు. సహజంగా ఆయనకు ఉన్నటువంటి వయస్సు రీత్యా, అంటే పరిణితి చెందిన వ్యక్తులు, కొంచెం పెద్ద ప్రొఫెసర్లు పేపర్లు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు చూసినటువంటి విషయాలని వాళ్ళ స్ఫురణకు వస్తాయి, మైండ్లో ఆలోచన వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారే తప్ప వాళ్ళు ఒక పుస్తకాన్ని ముందు పెట్టుకొని పేపర్ తయారు చేయరు. కాబట్టి ఓవరాల్ కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోవాలండి. అయితే ఇక్కడ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అన్నాం. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అన్నప్పుడు మహిళలకు రిజర్వేషన్లు అనేవి 73rd, 74th అమెండ్మెంట్ ద్వారానే ఉన్నాయా? అంతకు ముందు కూడా ఏమన్నా మహిళలకి రిజర్వేషన్లు కల్పించడం అంటూ జరిగిందా? అసలు ఏంటి, కల్పించుంటే ఏం చేసి ఉంటారు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలండి. అంటే ఎవరైనా సరే అంతకు ముందు రోజుల్లో ఏమన్నా మహిళలకు రిజర్వేషన్లు కల్పించారా అంటే
73-74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి రావడానికి పూర్వమే మనకి అంటే ఎప్పుడైతే ఇక్కడ గమనించండి, అశోక్ మెహతా కమిటీ 1977లో ఏర్పాటైంది, 1978లో నివేదిక ఇవ్వడం జరిగిందండి అశోక్ మెహతా కమిటీ. సరే ఇక్కడ వేరువేరు అంశాలు ఎందుకు వస్తున్నాయంటే లింక్ అయినందుకు వస్తున్నాయని గమనించండి. ఈ అశోక్ మెహతా కమిటీ మండల్ సిస్టమ్ ని సూచించింది, స్థానిక ప్రభుత్వాల్లో మండలం గురించి సూచించింది. అశోక్ మెహతా కమిటీ సూచనల్ని అమలు చేసినటువంటి ఫస్ట్ స్టేట్, తొలి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రంలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985లో వీళ్ళు మండల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. అలా కర్ణాటక రాష్ట్రంలో మండల పరిషత్లో మహిళలకి 25% రిజర్వేషన్లు కల్పించారు. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్థానిక ప్రభుత్వాల్లో 25% రిజర్వేషన్లు. ఇక్కడ స్పెసిఫిక్ గా మండల్ పరిషత్లో కల్పించినటువంటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. 25% రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాలు అనట్లేదు, చాలా స్పెసిఫిక్ గా లోకల్ గవర్నమెంట్స్ లో ఎక్కడ మండల్ పరిషత్ లో ఆ రిజర్వేషన్లు కల్పించడం జరిగిందండి. అంటే మనకి ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఆల్రెడీ కర్ణాటక రాష్ట్రంలో మండల పరిషత్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం 1986 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మండల్ సిస్టమ్ ని తీసుకొచ్చామండి. మండల్ సిస్టమ్ ని తీసుకొచ్చిన తర్వాత 1987లో అవిభక్త ఆంధ్రప్రదేశ్, నేను ఏపీ అని రాస్తున్నాను, 1987 ఉందంటే మీకు తెలుసు, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనం రిజర్వేషన్లు గ్రామ పంచాయతీల్లో కల్పించామండి. గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు కల్పించింది ఎంత పర్సెంటేజ్ అంటే 9%. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కర్ణాటక రాష్ట్రంలో మండల పరిషత్లో మహిళలకి 73-74 రాజ్యాంగ సవరణలు రాకపూర్వమే 25% రిజర్వేషన్ మండల పరిషత్లో వాళ్ళు ఇచ్చారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎంత? 9% రిజర్వేషన్, అది గ్రామ పంచాయతీలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే 73-74 రాజ్యాంగ సవరణ బిల్లులు 1991లో ప్రవేశపెట్టారని చెప్పాను. బిల్లు ఆమోదం 1992, ఇంప్లిమెంటేషన్ అమలు 1993 అన్నాం. కానీ ఒరిస్సా అనే రాష్ట్రంలో 1991లోనే అంటే 73-74 రాజ్యాంగ సవరణలు రావడానికి ముందే వాళ్ళు ఏం చేశారంటే స్థానిక ప్రభుత్వాల్లో 33% రిజర్వేషన్లు మహిళలకు కల్పించారు. గుర్తుపెట్టుకోండి, మహిళలకి 33% రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాల్లో కల్పించినటువంటి రాష్ట్రం ఏది అంటే 73-74 రాజ్యాంగ సవరణల అమలుకు పూర్వమే కల్పించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఒరిస్సా. కర్ణాటక మండల పరిషత్లో 25% రిజర్వేషన్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభక్త రాష్ట్రం 73-74 రాజ్యాంగ సవరణల అమల్లోకి రాకపూర్వమే 1987లో పంచాయతీల్లో అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో 9% రిజర్వేషన్లు. 1991లో ఒరిస్సాలో 33% రిజర్వేషన్లు స్థానిక ప్రభుత్వాల్లో కల్పించారు. ఆ తర్వాత అంటే మనకి రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్ అప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే ఇలాగే అడుగుతాడు ఎగ్జామ్ లో, మ్యాచింగ్ టెస్ట్ కూడా ఇవ్వచ్చు, ఏదైనా అడుగుతాడు. కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ చూసుకోవాలండి. అలాగే 73-74 రాజ్యాంగ సవరణలు 1993లో అమల్లోకి వచ్చినప్పుడు 243D మరియు 243T ప్రకారం మహిళలకి 33% రిజర్వేషన్ మినిమం ఇవ్వాలన్నారు. ఆ పైన ఎంతైనా ఇవ్వచ్చు అని జరిగిన తర్వాత అంటే ఈ విషయం నిర్ణయించిన తర్వాత మహిళలకి ఈరోజు గ్రామీణ స్థానిక అంటే మహిళలకి స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్లు 50% కల్పిస్తున్నటువంటి రాష్ట్రాలు 20 అండి. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలు ఏం చేస్తా ఉన్నాయి, మహిళలకు 50% రిజర్వేషన్ స్థానిక ప్రభుత్వాల్లో అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాల్లోనూ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నాయి. ఇలా స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకి 50% రిజర్వేషన్లు అంటే మహిళలకు లోకల్ గవర్నమెంట్స్ లో స్థానిక ప్రభుత్వాల్లో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి తొలి రాష్ట్రం ఏది అంటే బీహార్ స్టేట్. అంటే ఇది కూడా నోట్ చేయండి.
ఉమెన్ కి మహిళలకి 50% రిజర్వేషన్ లోకల్ గవర్నమెంట్స్ అంటే రూరల్ లోకల్ గవర్నమెంట్స్, అర్బన్ లోకల్ గవర్నమెంట్స్, గ్రామీణ పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో 50% రిజర్వేషన్ కల్పించినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే 2006 సంవత్సరంలో బీహార్ లో మనకి 50% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందండి. ఎక్కడ? బీహార్ లో. అలాగే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మరి ఇక్కడ దీంట్లో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశము స్థానిక ప్రభుత్వాల్లో ఉన్న విషయం చూసాము. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చూసాం. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత ఏమంటున్నారు? డిలిమిటేషన్ కమిటీ సూచనలు వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ మనకేం చేస్తారు? నెక్స్ట్ జనాభా లెక్కలు తీసుకున్న తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సూచనల ఆధారంగా మహిళా రిజర్వేషన్లు ఏ సీట్ల కేటాయించాలో నిర్ణయిస్తారని ప్రస్తుతం ఈ బిల్లులో అంటే ఈ చట్టరూపం దాల్చినటువంటి బిల్లులో చెప్పడం జరిగింది. మరి ఈ 106th అమెండ్మెంట్ 106వ రాజ్యాంగ సవరణ 128వ రాజ్యాంగ సవరణ బిల్లు భారత రాజ్యాంగంలో ప్రభావితం చేసే నిబంధనలు ఏవి అంటే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఏ అంశాల్ని ప్రభావితం చేస్తుంది అంటే ఆర్టికల్ 239. ఇక్కడ జాగ్రత్త అండి, ఎగ్జామినర్ 233 ఏనా ఇవన్నీ అంత ఫోకస్ చేయకపోవచ్చు, కానీ ఏ ఆర్టికల్ అని అయితే అడుగుతాడు. ఆర్టికల్ 239 ఏం చెప్తోంది అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశం అండి. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 239 యూనియన్ టెరిటరీస్ సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలంటే ఈరోజు మనకి ఢిల్లీ మరియు పుదుచ్చేరి ప్రజెంట్ గా ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు. ఢిల్లీలో విధానసభలో 70 మంది ఉన్నారు, పుదుచ్చేరిలో 30 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. కాబట్టి ఈ ఢిల్లీలో ఉన్నటువంటి 70 మందిలో ఈ 30 మందిలో వీళ్ళకు కూడా 1/3 రిజర్వేషన్ అంటే 1/3వ వంతు అంటే 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలి అన్నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభలకు సంబంధించిన నిబంధన 239 కాబట్టి ఆర్టికల్ 239 ని అమెండ్ చేసి ఏం చేస్తారు అంటే ఢిల్లీ పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలలోని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతోంది అని ఈ పాయింట్ రాస్తారు. అంటే ప్రభావితం అయ్యే నిబంధనలు ఇవి నోట్ చేసుకోవాలండి. అదే విధంగా ఇంకా ఏంటి అంటే మరొక ప్రభావిత నిబంధన ఆర్టికల్ 330. ఆర్టికల్ 330 ఏంటి అసలు అని అంటే ఆర్టికల్ 330 ప్రకారం మనకి లోక్సభలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నారు. అంటే ఈరోజు లోక్సభలో ఎస్సీలకి 84 సీట్స్, ఎస్సీలకి 47 సీట్స్ ఇలా ఇస్తున్నారు కదా. అంటే ఎస్సీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్టే ఇది రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధన కదా, అంశం కదా. కాబట్టి ఆర్టికల్ 330 అనే నిబంధన అమెండ్ చేసి ఏం చేస్తారంటే దీంట్లో మహిళలకు కూడా అంటే ఇక్కడ ఉమెన్ కి మహిళలకు 181 సీట్స్ రిజర్వ్ చేస్తారు. అంటే 543 ఉంటే ఇప్పుడున్నవి డీలిమిటేషన్ కమిటీ సూచనల మేరకు ఒకవేళ లోక్సభలో సీట్ల సంఖ్య పెరిగింది అనుకోండి, ఈ 543కి ఎంత పెరుగుతుందో అంత పెరిగితే ఆ పెరిగిన దాంట్లో ఆ నెంబర్ అంటే ఇప్పుడు నేను ఉన్నది 181 అని రాశాను, ఇదే ప్రామాణికంగా తీసుకోకండి. లోక్సభ సభ్యుల్లో 1/3వ వంతు కాబట్టి ఇక్కడ ఆ అంశాన్ని ఆ నెంబర్ ఏదైనా చేంజ్ అవుతాయి అంటే లోక్సభ సీట్లు పెరిగితే అప్పుడు ఆ పాయింట్ రాస్తారు. అంటే ఇక్కడ 330 ప్రభావితం అవుతుంది. మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల ప్రభావితం అయ్యే నిబంధనలు ఏవి అని అడగవచ్చు. 239 అలాగే 330తో పాటుగా 332 ఏంటి? విధాన సభల్లో రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. విధాన సభల్లో రిజర్వేషన్లు అంటే దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల విధాన సభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది కాబట్టి ఉన్న సీట్లలో రిజర్వేషన్లు కల్పిస్తారు. అయితే ఇక్కడ ఈ 239, 330, 332 ఇంతే కదా, ఇవే కదా ప్రభావితం అయ్యే నిబంధనలు. అంటే మేజర్ గా ఇవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయండి. 239, 330, 332. దీంతో పాటుగా ఇంకొక నిబంధన కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అది 334 అండి. ఆర్టికల్ 334లో ఏం చెప్తున్నారంటే రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగుతాయి అంటే ఎస్సీలకు రిజర్వేషన్లు 10 సంవత్సరాలు కొనసాగుతాయి అని చెప్పి తర్వాత పొడిగించుకుంటూ 10 సంవత్సరాలు పొడిగించుకుంటూ వచ్చారు కదా. ఈ 334లో ఈ అంశం రాయబోతున్నారు. ఇక్కడ మనకి 334లో ఏం చెప్తున్నారు అంటే రిజర్వేషన్ అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే
మహిళలకు రిజర్వేషన్లు 33% అనేటువంటిది పర్మనెంట్ గా ఉంటాయా అంటే పర్మనెంట్ గా ఉంటాయని ప్రస్తుత బిల్లు లేదండి. ప్రస్తుత చట్టం ఏమంటుందంటే మహిళలకు రిజర్వేషన్లు ఒక 15 ఇయర్స్ ఉంటాయి, 15% రిజర్వేషన్లు ఉంటాయి మహిళలకి. ఆ తర్వాత అవసరమైతే పార్లమెంట్ దాన్ని పొడిగించవచ్చు, లేదంటే లేదు. కాబట్టి ఇక్కడ 334 అమెండ్ చేసి 15 ఇయర్స్ వరకు ఉంటాయని రాస్తారు. ఆ తర్వాత ఎప్పుడన్నా సరే ఇంకా 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ అమలైన తర్వాత 15 ఇయర్స్ కొనసాగిన తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలంటే అప్పుడు 334 మళ్ళీ అమెండ్ చేయాల్సి వస్తుంది. ప్రధానంగా ప్రభావితమయ్యే నిబంధనలు ఏవి అంటే ఇక్కడ గమనించండి, ఆర్టికల్ 239, ఆ తర్వాత 330, 332, తర్వాత 330, ఇక్కడ గమనించండి 334, 4 నిబంధనలు అండి. 239 ఏమో ఢిల్లీ పుదుచ్చేరి, 330 లోక్సభ, 332 విధానసభలు, 334 ఏమో 15 ఇయర్స్ వరకు ఉంటాయని చెప్పడానికి సంబంధించి. ఇక దీంట్లో మరి నిజంగా రిజర్వేషన్ అవసరమా లేదా వీటికి సంబంధించిన డిబేట్లు మెయిన్స్ లో వస్తాయి. నేను కేవలం ఆబ్జెక్టివ్ మాడ్యూల్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫ్యాక్ట్స్ మాత్రమే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్పాను గతంలో కూడా, అదేంటంటే మళ్ళీ చెప్తున్నాను, గతంలో చెప్పిన విషయమే. మీరు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నా సరే ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకొని కాన్సెప్ట్ కూడా లింక్ చేసుకోవాలండి.